శ్రీరామ్, జై శ్రీరామ్. సభాధ్యక్షులు మరియు ఈనాటి మన ముఖ్య అతిథి అందల శ్రీరాములు గారు, మహేశ్వరం అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి సమావేశానికి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ, ముఖ్యంగా మహిళా అమ్మలకు అక్కలకు అందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ఓటు ఎందుకు వేయాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఎందుకు తీసుకురావాలన్న విషయం మీద చాలా విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే, భారతీయ జనతా పార్టీ అంటేనే వైశ్య బ్రాహ్మణ పార్టీ. ఈ డైలాగ్ ఎప్పుడు మీకు వెంకయ్య నాయుడు గారు బాగా చెప్తుంటారు. ఎప్పుడు బనియా పార్టీ, చలో బొమ్మన్ బనియా అంటే अम्मा चलो भाई अच्छी बात, आपके बात भी सुनाएंगे. जहाँ बनिया है वहाँ दुनिया है. चलो రైట్ రాజలక్ష్మి అక్క. ఏదేమైనా కూడాను ముఖ్యంగా మన సామాజిక వర్గం చాలా ప్రభావితం చేసే సామాజిక వర్గం. ఎందుకనండి, మన సామాజిక వర్గంలో చాలా వరకు వ్యాపారస్తులే ఉంటారు, దాన ధర్మాలకు ముందర ఉంటాము. సుధాకరణ చెప్పినట్టు మన చేయి ఎప్పుడు పైనే ఉంటుంది, ఎప్పుడు చేయి చాపదు. ఇదే కాకుండా ఈరోజు మోదీ గారి ఆధ్వర్యంలో, మోదీ గారి ప్రధానిగా మనకు వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కూడా ఇచ్చాడు. అది మనం గుర్తు మర్చిపోవద్దు. దానివల్ల కొన్ని వేల మందికి వాళ్ళ ఉద్యోగాల్లో కానీ రకరకాలుగా అవకాశాలు దొరికినాయని చెప్పేసి విషయం మర్చిపోవద్దు. అదే కాకుండా వారు సాధించిన దేశపూర్తిగా ఎన్నో విషయాలను వారందరూ గుర్తు చేశారు. ఈరోజు ప్రపంచమే మొత్తం మన వైపు, భారతదేశం వైపు చూసేటట్టుగా చేశారు. నాకు గుర్తుండి 15-20 ఏళ్ల కింద నేను అమెరికా పోయినప్పుడు ఫ్లైట్లో పోతుంటే నన్ను పక్కన ఉన్నాడు వేరే దేశస్తుడు. మీది ఏ దేశం అన్నాడు, అది ఇండియా అన్నాడు. ఒక అన్నాడు, అంటే ఇంగ్లీష్లో అడిగాడు, ఇది ఎక్కడ అని. అంటే ఈరోజు ఎటువంటి పరిస్థితి, ఇండియాను గుర్తుపట్టని మనిషి లేడు ప్రపంచంలో ఇవాళ. అది మన ప్రధానమంత్రి మోదీ గారి గొప్పతనం. మన దేశానికి ఆ పేరు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి మనకు పేరు వచ్చినట్టే అది. కాబట్టి ముఖ్యంగా మిత్రులారా, అందల శ్రీరామ్ యాదవ్ గారిని తప్పకుండా అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఇదే కాకుండా రాష్ట్రంలో ఈరోజు మనకు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్ని రకాలుగా చేస్తుంది మనం చూస్తున్నాం. మనము ఇవాళ ఈ లక్షల కోట్ల అప్పు తీరాలంటే భారతీయ జనతా పార్టీ ఉంటేనే మళ్ళీ ముందు అప్పులు పోకుండా ఉన్న అప్పులు తీర్చేస్తుంది, మనందరం సుఖంగా ఉంటాము. ముఖ్యంగా హిందుత్వాన్ని ఎక్కడ వెనకబడియదు. ప్రస్తుత పరిస్థితులు అందరం కూడా సోషల్ మీడియా ద్వారా రకరకాలు అందరం చూస్తున్నాం. మనము వీటన్నిటిని మనం గమనించుకొని ఒక్క మహేశ్వరం నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్న మన బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి ప్రతి ఒక్కరం కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేపిచ్చేసేసి ప్రతి దగ్గర కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ధన్యవాదాలు.